హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. దీంట్లో అయితే నేను చాలా పెద్ద వినాయకుడి నుంచి చూపిస్తాం అనుకుంటున్నాను. ఎంత పెద్దగా ఉందో చూసారు కదా. అండ్ ఫస్ట్ టైం నా లైఫ్లో దగ్గరుండి మరీ చూసాను వినాయకుడిని ఎలా నిమజ్జనం చేస్తారు. అసలు అక్కడ అన్ని క్రేన్స్ చూసి ఇంకా షాక్ అయిపోయాను. అంటే లాస్ట్ ఇయర్ వెళ్ళాను, కానీ నేను లాస్ట్ ఇయర్ ఎప్పుడు వెళ్ళానంటే నిమజ్జనం 2 days బిఫోర్ వెళ్ళాను. అప్పుడు ఇదంతా చూడలేదు, జస్ట్ 1 or 2 విగ్రహం అని చూశాను. అది కూడా నిమజ్జనం చేసేది నేనేం చూడలేదు, జస్ట్ అట్లా చూసి అట్లా కవర్ చేసి వచ్చాను. బట్ ఈసారి అయితే చాలా దగ్గర నుండి మరీ చూశాను. నాకైతే ఎంత బాగా నచ్చిందో. అండ్ ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న బాధ, వెళ్ళిపోతున్నారు గణేషుడు అని. బట్ ఈసారి చాలామంది చాలా బాగా చేసుకున్నారు. అండ్ ఈసారి చాలామంది చాలా పెద్దవి పెట్టారు, ఎవ్వరు కూడా చిన్నవి పెట్టలేదు. ఎంతమంది ఉన్నారు చూసారా, ఎంతమంది వీడియోలు తీసుకుంటున్నారు చూసారా. అండ్ నాకు తెలియదు ఇట్లా వినాయకుడిని ఇట్లా క్రెయిన్స్ తోటి ఇట్లా నిమజ్జనం చేస్తారు అని ఏమనుకుంటున్నానంటే అందరూ ఇట్లా చేతులతో తీసి వాళ్ళే ఇట్లా పడేస్తారేమో అనుకున్నాను. బట్ ఇట్లా చేస్తారని అనుకోలేదు. లాస్ట్ ఇయరే నాకు తెలిసింది ఇట్లా చేస్తారని. అసలు ఇంతమందిలో ముంగడికి వెళ్ళడం కూడా అవ్వట్లేదు. అసలు ఎంతమంది ఉన్నారు, అసలు జరగట్లేదు ఎవరు కూడా. సో సరే, ఇంకా నేనైతే మెల్లగా వెళ్తాను ఈ లైన్లోకించి. నేనైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేసుకోండి. మన ఛానల్ అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, అలానే ఇంకా బాగా సపోర్ట్ చేయండి. అండ్ ఇదైతే లాస్ట్కి ఇంకొక విగ్రహం అయితే చూశాను వెళ్ళే ముందు. నెక్స్ట్ అయితే ఇంకొక మంచి వీడియో అప్లోడ్ చేస్తాను, అదైతే నాకు చాలా స్పెషల్ నా ఛానల్లోనే. నాకు ఇష్టమైన